వానాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఇబ్బంది పడతారు, జాగ్రత్త. వాన పడ్డ మొన్నాడు ఆకుకూరలు పొరపాటును కూడా తినకూడదు. ఎందుకు తినకూడదండి? తినకపోవడానికి గల కారణం ఏంటి అంటే, చిన్న చిన్న చెట్లు భూమికి దగ్గరగా ఉంటాయి. వాన పడ్డప్పుడు ఆ మట్టి మీద వాన చినుకులు పడి ఈ చెట్టు ఇదే ఆకు అనుకోండి, ఈ ఆకు అడుగున చేరతాయి. ఈ బ్యాక్టీరియా కూడా ఈ మట్టితో పాటు ఈ బ్యాక్టీరియా కూడా ఈ ఆకుకి చేరుతుంది అడుగున. కాబట్టి ఈ ఆకు అడుగున చేరినటువంటి ఈ బ్యాక్టీరియా అంత తేలిగ్గా పోదు. ఈవెన్ దో ఇట్ ఈస్ హీటెడ్ అప్ టు 180 degrees సెంటిగ్రేడ్, బ్యాక్టీరియా మాత్రం సరిపోదు. మీరు మ్యాక్సిమం కూరలు వండేటప్పుడు మీరు చేసేటప్పుడు మీరు ప్రొడ్యూస్ చేసేటువంటి టెంపరేచర్ ఎంతో తెలుసా? 120 degrees సెంటిగ్రేడ్ మాత్రమే. మరి 180 degrees సెంటిగ్రేడ్లో బ్యాక్టీరియా చస్తుందా? చావదు. మరి అట్లాంటప్పుడు ఆకుకూరలు తెచ్చుకొని ఏం చేస్తారు? అందుకని మీరు అవాయిడ్ చేయడమే మంచిది. ఒకవేళ తెచ్చారు, కంపల్సరీగా వండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? కనీసం ఒక అరగంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానేసి బాగా కడిగితే అది బ్యాక్టీరియా ఫ్రీ అవుతుంది. లేదు, దానికి ఇంకొక మార్గం కూడా ఉందండి. ఓజనైజ్ కనుక చేస్తే దాన్ని అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియా చనిపోతుంది. అందుకని ఆకుకూరలు శుభ్రపడతాయి. అంతేకాదు, పగల వండినటువంటి ఆకుకూరలు తింటున్నారా? ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటున్నారా? ఇంకా ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి ఫుడ్ కనుక తింటే వాంతులు, విరోచనాలు, తలదిమ్ము ఇలాంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి పగలు వండినటువంటి ఆకుకూరల్ని పొరపాటున కూడా రాత్రి తినకండి. మీ ఆరోగ్యం మీది, మీ చేతుల్లో ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.